బాలసాయి అవతారం చాలిస్తారా? చేసిన తప్పులు ఒప్పుకొని సరెండర్ అవుతారా? లేదంటే నిజస్వరూపం బయటపడ్డాక చావు దెబ్బలు తింటారా? ఆధ్యాత్మికం పేరుతో కర్నూలు కేంద్రంగా స్థావరాన్ని ఏర్పాటు చేసుకున్న దొంగ బాబాలో పసలేదని మరోసారి తేలిపోయింది. విచ్చలవిడి మాయలు, అడ్డగోలు మోసాలు చేస్తున్న ఆయన గారి రకరకాల యాంగిల్స్ ను టీవీ9 బయటపెట్టింది. దీంతో ఆయనకున్న అప్రతిష్ట జనాలకు తెలిసిపోతుందని వణికిపోయాడు. కేసులు వేశాడు, కంగాళీ చేశాడు. చివరికి ఇప్పుడు కోర్టులో తోక ముడిచాడు. టీవీ9 దగ్గరున్న పక్కా సాక్ష్యాలకు ఎదురీదలేక కొంగజపం చేసుకుంటున్నాడు. పుట్టపు దొరకదిలిండో ఎవడికి విడు దొరకడులెండో ముదురండో గడు సండో తోడిగేను ముసుకండో ఉప్పు కప్పు రంబును కలుపునుండో విడిలుకు చూసి మోసపోకండో ఎదవండో బడవండో వలలో పడకండో. నమ్మితే కష్టాలు తీర్చే బాబాల్ని చూసుంటారు, కానీ ఈయన నమ్మినోళ్లను నట్టేట ముంచే బాబా. స్పిరిచువల్ సెంటర్ పెట్టి మానసిక ప్రశాంతతను కలిగించే కేంద్రాల్ని చూసుంటారు, కానీ ఈయన ఆశ్రమం అశాంతిని రేకెత్తిస్తుంది. పుట్టపు దొరకదిలిండో ఎవడికి విడు దొరకడులెండో ముదురండో గడు సండో తోడిగేను ముసుకండో ఉప్పు కప్పు రంబును కలుపునుండో విడిలుకు చూసి మోసపోకండో ఎదవండో బడవండో వలలో పడకండో. ఆయనకు అండలు దండలు అన్నీ కేవలం జనాల సెంటిమెంట్. మ్యాజిక్ కులతో చేస్తున్న భక్తి వ్యాపారాన్ని టీవీ9 ఎన్నోసార్లు ఎండగట్టింది. బాబా ముసుగులో కబ్జాలకు పాల్పడుతుంటే బాధితులకు ధైర్యంగా తోడుంది. టోటల్గా బాబా కాదు, బాబా ముసుగులో ఉన్న బడవా అని తెలిసాక ప్రజల్లో నమ్మకం పటాపంచలవుతూ వచ్చింది. దీంతో ఈ జెంటిల్మెన్ గారికి కోపం వచ్చింది. బాబా కదా శపిస్తాడేమో అనుకుంటే టీవీ9 మీద కేసు పెట్టాడు. అది కోర్టు దాకా వెళ్ళింది. టీవీ9 చేతిలో బాలసాయి బాబా వారి లీలలన్నీ ఉన్నాయి. ఆధ్యాత్మికత పేరుతో చేస్తున్న మోసపు పనుల చిట్టా ఉంది. కబ్జాలకు పాల్పడుతుంటే గుండెలు అవిసేలా ఏడుస్తున్న బాధితుల అంతరంగం సాక్ష్యంగా ఉంది. వాటి ముందు ఈయనగారు ఎదురీదగలడా? అవన్నీ అబద్ధమని చెప్పగలడా? లేదు. కాబట్టే అంత ధైర్యం చేయలేకపోయాడు బాలసాయి. హైకోర్టు దాకా వెళ్ళిన బాలసాయి మ్యాటర్లో ఫైనల్గా తేలిన తీర్పు ఏంటంటే ఆయన గారి పిటిషన్ చెల్లదని. ఇదిగో చూడండి, ది హానరబుల్ జస్టిస్ రామలింగేశ్వరరావు ఇచ్చిన ఫైనల్ ఆర్డర్. Therefore, the writ petition is dismissed for default. No order as to cast. Miscellaneous petitions, if any pending in this writ petition, shall stand closed. అంటే టీవీ9 పై ఆయన వేసిన పిటిషన్ డిస్మిస్ అయిందన్నమాట. దీనికి సంబంధించి ఉన్న ఇతరత్రా పిటిషన్లు కూడా కొట్టివేయబడినట్లే అన్నమాట. టోటల్లీ కేస్ ఈజ్ డిస్పోజ్డ్. చిన్నోడి పని దండన గడ్డ తిరిగే అడిగాడంటే చిరాగత్తి పోతాది, మళ్ళీ అడిగాడంటే జంపు జిలాని రాజులకి రాజువే దండన గడ్డ ఎక్కొట్టే అటంటే మహా ఇష్టపడతావు, కోకకు రైకా పిట్టి ఉడాయిస్తావు. మరి బాబా వారు ఇప్పుడు ఏం చేస్తారన్నదే ప్రశ్న. కోర్టుకు కూడా రాకుండా ఎప్పటికప్పుడు తోకముడుస్తూ వచ్చిన బాలసాయి హైకోర్టుకు వెళ్తారా? వెళ్ళినా కళ్ళ ముందున్న సాక్ష్యాలు అబద్ధమని వాదిస్తారా? లేదంటే అయ్యిందేదో అయ్యింది, బండారం బయటపడిందని గుట్టు చప్పుడు కాకుండా కాలం వెళ్లదీస్తారా? అసలు టీవీ9 మీద ఆయనకు అంత కసెందుకు? పరువు ప్రతిష్టలకు భంగం వాటిల్లితే దాన్ని నిరూపించుకునేందుకు ముందుకు రావాలి కదా, కానీ రాలేదు. ఎందుకు అంటే టీవీ9 చూపించింది అక్షర సత్యం.
ఆయన లీలలు, ఆశ్రమంలో అక్రమాలు, బాబా పేరిట వసూళ్లు, కబ్జాలు అన్నీ నిజం. తన నలుపు బయటపడకుండా జాగ్రత్తే గాని అదంతా నిజమన్న సంగతి ఆయనకు కూడా తెలుసు. కర్నూలు బాలసాయి ప్రొఫెషనల్ మెజిషియన్. ఈయన టక్కుటమార విద్యలన్నీ మహాశివరాత్రి రోజు భలే విచిత్రంగా ప్రదర్శిస్తుంటారు. కర్నూలులోని కోట లాంటి తన ఆశ్రమం ఈ లీలలకు వేదికవుతూ ఉంటుంది. టెక్నిక్ తెలిస్తే చాలు ఎవరైనా షో చేయగల అద్భుతాలకు పాపం అమాయక జనం పడిపోతుంటారు. అదే ఆయనకు కావాల్సింది కూడా. వయసు ముదిరిపోతున్నా కలెక్షన్లు తగ్గకుండా చూసుకోవాలన్నది ఈ సాములోరి సిద్ధాంతం. మొన్నటికి మొన్న కూడా మహాశివరాత్రి పర్వదినాన అరిగిపోయిన పాత సినిమా రీల్లా తన మ్యాజిక్ చూపించాడు. బాలసాయికి అద్దె భక్తులు ఎక్కువ. వీళ్లంతా ఎక్కువగా విదేశీ జనాలే. ఇక్కడి వాళ్లైతే తన టక్కుటమార విద్యలు తెలిసిపోతాయని వాళ్లను పెంచి పోషిస్తుంటాడు. శివరాత్రి వచ్చిందంటే ఆశ్రమాన్ని కైలాసం చేసే పనిలో ఉంటారు వీళ్లంతా. సరిగ్గా లింగోద్భవ టైంలో పాపం లింగం బాబా ప్రసవ వేదన పడుతుంటాడు. ఆది అంతర్లేని శివుడు లింగాకారంలో ఈయన నోటి నుంచే ఊడుతున్నట్టుగా బిల్డప్ ఇస్తాడు. ఇదిగో కావాలంటే చూడండి ఆ వేషాలు. ఇంతేనా బాలసాయి మ్యాజిక్ షోలో ఆధ్యాత్మికత తక్కువ, అసహ్యం పాళ్లెక్కువ, నవ్వులో నిజాయితీ తక్కువ, స్పర్శలో బెకిలితనం, నృత్యాలు, పాటలు అబ్బో అబ్బో అయ్యారే బాలసాయి అనిపించేలా ఉంటాయి లీలలన్నీ. అద్దె భక్తులకు చిటికెడు విభూతి పంచితే బాలసాయి భగవంతుడవుతాడా? ఈ లీలలన్నింటిపై టీవీ9 స్పెషల్ ఫోకస్ పెట్టింది. ఆధ్యాత్మిక పేరుతో ఈ జిమ్ముకులెందుకు? ప్రశాంతత కోరుకునే భక్తులు ఉలిక్కి పడేలా కలెక్షన్లెందుకు? ఎవరిని వంచడానికి అంటూ ప్రశ్నించింది. జన విజ్ఞాన వేదిక ద్వారా చాలా మ్యాజిక్లను ఎవరైనా చెయ్యగలరని నిరూపించింది. విచ్చలవిడిగా కబ్జాలకు పాల్పడుతున్న ఆయన భాగోతాన్ని, బండారాన్ని బయటపెట్టింది. టీవీ9 కల్పిస్తూ వచ్చిన అవగాహనతో జనంలోనూ మార్పు వచ్చింది. ఇప్పుడున్న జనం చూశారుగా, దీనికి 10 ఇంతకు ముందొచ్చేవారు. ఆయన సామ్రాజ్యం వ్యాప్తి చెందుతున్న టైంలో లింగం బాబా అసలు కథ బయటపెట్టింది టీవీ9. అందుకే లింగం బాబాకి కోపం ఎక్కువ. మరి ఇప్పుడేంటి పరిస్థితి? గురువింద నలుపు కొంచెమే, కానీ బాలసాయి లైఫ్ అంతా బ్లాకే. ఆయన ఆశ్రమంలో కనిపించేది ఒక కోణమైతే, కాషాయం కట్టి ఆ ముసుగులో చేస్తున్న కబ్జాల వ్యవహారం రెండో కోణం. ఆ కోణాన్నే టీవీ9 లాగడానికి ప్రయత్నించింది. లబోదిబోమంటున్న బాధితుల గళాన్ని మైక్ ముందు వినిపించింది. ఇదే జీర్ణించుకోలేకపోయాడు లింగం బాబా. తన ఆగడాలను ఆపాల్సింది పోయి టీవీ9 సహా ఎదురు తిరిగే వాళ్ల గొంతు నొక్కేయాలనుకున్నాడు. కానీ సాధ్యం కాలేదు. కర్నూలు కేంద్రంగా ఇప్పుడు ఆధ్యాత్మిక స్థావరాన్ని సృష్టించిన బాలసాయి అసలు స్వరూపం మీకు తెలుసా? ఎక్కడి నుంచి వచ్చాడో, ఎలా ఎదిగాడో ఊహించగలరా? అది తెలిస్తే ఉన్న కొద్దిపాటి భక్తులు కూడా ఆశ్రమం నుంచి జంప్ అవ్వటం ఖాయం. ఆత్మలింగం నోట్లోంచి తీసే ఫీడ్తో బాలసాయి జనాన్ని ఫ్లాట్ చేశాడు. ప్లాట్లు, ఫ్లాట్లు సంపాదించాడు. రింగుల చుట్టూ లింగం బాబా రాత్రికి రాత్రే ఫేమస్ అయ్యాడు. భగవాన్ గా మారి బాగా దోచుకున్నాడు. కర్నూల్లో భారీ ఆశ్రమాన్ని నిర్మించాడు. కోట్ల రూపాయల ఆస్తులు కూడబెట్టాడు. ఎప్పుడు విదేశీ భక్తులకే ఆత్మలింగం ఎందుకు ఇస్తాడో అని కొందరు సందేహించేవారు. అయితే రూపాయి కంటే డాలర్ విలువ ఎక్కువ కదా అని సెలవిస్తున్నారు మేధావులు. తనకు తాను దేవుడిగా ప్రచారం చేసుకున్న బాలసాయి అసలు పేరు శేషసాయి శర్మ. ఒకప్పుడు తినటానికి తిండి లేని నిరుపేద. పొట్ట చేతు పట్టుకుని కేరళ నుంచి బాలసాయి కుటుంబం బతుకు తెరువు కోసం కర్నూలు వచ్చింది. బాలసాయి తండ్రి జగన్నాథ శాస్త్రి కర్నూలులోని షిరిడి సాయి ఆశ్రమం ముందు మ్యాజిక్స్ చేస్తూ పొట్టపోసుకునేవాడు. ఆలయం పక్కనే ఓ పూరి గుడిసెలో జీవించేవాడు. జగన్నాథ శాస్త్రి చనిపోయిన తర్వాత బాలసాయి కూడా అదే మ్యాజిక్లు చేస్తూ బతికాడు. ఇప్పుడు నోట్లోంచి లింగం తీసే ఆత్మలింగాన్ని బాలసాయి షిరిడి సాయి ఆలయం ముందు మ్యాజిక్లు చేసేటప్పుడే తీశాడు. కటిక పేదరికాన్ని అనుభవించిన సాయి తర్వాత బాలసాయిగా అవతారమెత్తి కోట్లకు పడగలెత్తాడు. మహాశివరాత్రిని తన జన్మదినంగా చెప్పుకుంటూ లింగోద్భవ కాలానికి లింగం కక్కేవాడు. సాయిబాబా దేవాలయం పక్కనే తన కుటుంబం నివసించిన చిన్న గుడిసె స్థానంలో ఆశ్రమాన్ని నిర్మించాడు బాలసాయి. ఇలా మొదలైంది ఆయన ప్రస్థానం. బాబాగా అవతారమెత్తిన అతి కొద్ది కాలంలోనే విపరీతమైన పాపులారిటీ, అదే స్థాయిలో కోట్ల ఆస్తిని సంపాదించాడు. జనాల సెంటిమెంట్ సాములోరికి బాగా కలిసొచ్చింది.
విదేశీ భక్తులను తెచ్చుకొని మరీ పాపులారిటీని పెంచుకున్నాడు. ఖండాంతరాలు దాటిన భక్తిని చూసి లోకల్ గా కూడా అనుచరులు పెరిగారు. దాంతో పాటే కలెక్షన్లు పెరిగాయి. ఇంతటితో బాలసాయి ఆగలేదు. కాషాయం ముసుగులో భూ కబ్జాలకు తెరతీశాడు. బాలసాయి బండారాన్ని ఎవరో చెప్పడం కాదు, ఆయన భక్తుడే ఆశ్రమం నుంచి బయటకొచ్చాక చెప్పారు. గుంటూరు జిల్లా బ్రాహ్మణ కోడూరుకు చెందిన శివప్రసాద్ గతంలో బాలసాయికి భక్తుడు. 13 ఏళ్ల పాటు సేవలందించి చివరికి ఆయన అసలు రూపం తెలిసి బయటకొచ్చాడు. కర్నూల్లో బాలసాయి ఆశ్రమం పక్కన ఉండే తన నివాసాన్ని కూడా కబ్జా చేశారని ఆరోపించారు శివప్రసాద్. తనని చంపితే హైదరాబాద్ లో ఉన్న ట్రస్ట్ ఆస్తులు పూర్తిగా స్వాధీనం చేసుకోవచ్చన్న దుర్బుద్ధితోనే బాలసాయి కుట్రలు చేస్తున్నాడంటున్నారు శివప్రసాద్. 44 లక్షల రూపాయలకు బాలసాయి ఇచ్చిన చెక్ బౌన్స్ కావడంతో బాలసాయిపై కేసు వేశాడు శివప్రసాద్. అప్పటి నుంచి వీరిద్దరి మధ్య వివాదాలు నడుస్తున్నాయి. భగవత్ స్వరూపుడిగా చెప్పుకుంటాడు. శివుణ్ణే తనలో నుంచి బయటకు తీయగలడు. అయినా కేసుల నుంచి మాత్రం తప్పించుకోలేదు. అసలు బాబాకు డబ్బెందుకు? ఇది సహజంగానే వచ్చే ప్రశ్న. కానీ ఇక్కడ బాలసాయికి ధనమే మూలం. భూ కబ్జాలు, చెక్ బౌన్స్ కేసులతో అసలు రంగు బయటపడింది. చెక్ బౌన్స్ కేసులు బాలసాయిని కోర్టుకి ఇచ్చాయి. నాటి నుంచే బాలసాయి బతుకు గాలి తీసిన బెలూన్లా తయారైంది. దీంతో ఖేల్ కతం, దుకాన్ బంద్. కొన్నాళ్లు బాలసాయి బిచానా ఎత్తేశాడు. అజ్ఞాతంలోకి వెళ్ళిపోయాడు. మళ్లీ పుట్టినరోజు పేరుతో అప్పుడప్పుడు ప్రత్యక్షమవుతున్నాడు. లింగం బాబాగా మారిపోతున్నాడు. మరి కోర్టు కేసు కొట్టేసిన తర్వాత ఏం చెయ్యబోతున్నాడో ఆ లింగానికే ఎరుక.